హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఓకే. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. హల్లెలూయా. ఎఫ్సి సంఘానికి పౌలు రాస్తున్నాడండి. ఎవరు? పౌలు రాస్తున్నాడండి. దేవుడు తన సంకల్పం చొప్పున ఎవరిని రక్షించుకున్నాడండి? ఎవరిని రక్షించుకున్నాడండి? మనల్ని అందరినీ. ఈ సంకల్పం ఎంత గొప్పదంటే దేవుడు భూమి పునాదులు వేయపడకముందే మన గురించి ఆలోచించాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఆలోచించాడండి. ఎంతగా ఆలోచించాడంటే మనం అందరూ రక్షించబడి పరలోకంలో ఉండి ఆయన ఆరాధించాలని. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏ విధంగా తీర్చాడండి? నీతిమంతులుగా. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనందరం ఎవరు? గట్టిగా చెప్పండి. అది ఎంతగా మీరు పలుకుతారో ఆశీర్వాదాన్ని అనుభవిస్తారండి. నీతిమంతులు అని ఇంకా మార్పు, ఇంకా అనుమానం ఎవరికైనా ఉందా? ఇంకా నేను నీతిమంతుని అవునో కాదని? ఎప్పుడు నీతిమంతులమేనండి. ఉదాహరణకు చెప్తాను చూడండి. సీతకోక చిలుక ఎంతమందికి తెలిసండి? సీతకోక చిలుక ఒక పక్షి అవ్వకముందు, అంటే ఒక చిలుక అవ్వకముందు అది పురుగు. ఏంటండి? ఒక పురుగుగా ఉన్నప్పుడు మనం ముట్టుకోవడానికి ఇష్టపడం, అవునా? అసహించుకుంటాం, భయపడతాం, ఏమైనా అవుతుందేమో అని. దేవుడు తనకు రూపాన్ని ఇచ్చాడు. ఏంటది? సీతకోక చిలుకగా మారింది. పురుగు సీతకోక చిలుక అయింది. హల్లెలూయా. ఏమైందండి? ఒక పురుగు సీతకోక చిలుక అయింది. ఇప్పుడు ఆ సీతకోక చిలుకని మనం పట్టుకోవడానికి ఇష్టపడతాం. కొంతమంది ఇళ్లలో కూడా పెంచుకునేవారు ఉన్నారు. హల్లెలూయా. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, అవునా? అవి ఎగురుతుంటే చూడాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? చూడాలనిపిస్తుంది, పట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు సీతకోక చిలుకగా మార్చిన అది మరలా పురుగుగా అవుతుందండి? అవుతుంది. ఇంకా అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే దేవుడు తనకు రూపాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఆయనండి. అందులో అనుమానించడానికి, సందేహించడానికి ఏం లేదు. నీతిమంతులు అని ఎంతగా నమ్ముతామో దేవుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ప్రతిదినం పలకండి, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. జీవాన్ని ఎప్పుడైతే పలుకుతామో అనుభవిస్తామండి. జీవం ఎవరు? యేసుప్రభు. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఆయన. మరలా చూడండి, ఎఫ్సి 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. సంఘము ద్వారా ఏంటండి? నానా విధమైన జ్ఞానం వెళ్తుంది ఇప్పుడు బయటికి. దేని ద్వారా అండి? సంఘాన్ని నిర్ణయించింది ఎవరు? సంఘాన్ని నిర్ణయించింది ఎవరండి? తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసు ప్రభువును అనుగ్రహించి మనల్ని అందరినీ రక్షించుకొని ఆయన కుమారులుగా మనల్ని చేసుకున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. మూడో అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 28వ వచనం అండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఎవరండి? వాగ్దాన ప్రకారం వారసులం. ఎవరి వారసులం మనం? దేవుని వారసులం. ఇందులో ఏమైనా ఇప్పుడు భేదం ఉందా? ఎవరికైనా స్త్రీ అని పురుషుడని, యూదుడని గ్రీసు దేశస్తుడని ఎవరికి భేదం లేదు. అందరినీ దేవుడు సమానంగా చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకటేనండి. ఈ వ్యత్యాసం భూమి మీదే. దేవుడికి ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఎక్కడ ఇద్దరు నా నామం ఏకీవిస్తారో వారి మధ్యలో ఎవరున్నారండి? యేసుప్రభు ఉన్నారు. ఎవరున్నారు? ఇప్పుడు ఏ భేదము లేకుండా ఆయన ఐక్యపరిచాడు మనల్ని. ఎవరినండి? మనల్ని యేసుప్రభు ఐక్యపరిచారు. ఇప్పుడు మన మధ్యలో ఎవరుంటారు? మన మధ్యలో ఎవరున్నారండి? ఎక్కడ ఇద్దరు నా నామం ఏకీపిస్తారో వారి మధ్యలో ఉన్నాను. ఇద్దరు ముగ్గురేనండి. ఇద్దరు ముగ్గురులో కూడా ఆయన ఉంటాడు. గుంపులుగా ఉన్నప్పుడే కాదు. హల్లెలూయా. ఇద్దరు ఎక్కడ కూడుతున్నారో అక్కడ ఆయన ఉంటాడు వారి మధ్యలో. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. దేవుని వాక్యంలో ఉంది, చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేన్ని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నీ తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏమనుందండి వాక్యంలో? భూమి మీద ఇద్దరు ఏకీభిస్తే చాలు యేసు నామంలో. ఎవరి వల్ల దొరుకుతుంది? తండ్రి అయిన దేవుడి నామాన మనకు దొరుకుతుంది. అది 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడి కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు మధ్యలో ఎవరు ఉంటారండి? ఇప్పుడు యేసుప్రభు ఉంటారండి. మనం ఆయన నామాన్ని పెట్టి తండ్రికి ఏదడిగినా ఇస్తాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఇస్తాడండి. దేవుని వాక్యంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేరుతుంది మన జీవితంలో. హల్లెలూయా. అందుకే సంఘముగా కూడి ఉండుట ఎంతో ప్రాముఖ్యం మన జీవితంలో. ఎందుకంటే సంఘంలో ఏముందండి? సరే చూడండి, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఇప్పుడు సంఘంలో జ్ఞానం ఉందండి. దేవుడి జ్ఞానం ఏముంది? దేవుడి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఇది అందరికీ తెలియబడాలి. సంఘంలో దేవుడి జ్ఞానం ఉందని తెలియకపోవడం అజ్ఞానం అండి. సంఘంలో దేవుడి జ్ఞానం ఉంది. దేవుడు జ్ఞానం ఇక్కడే తెలియబడుతుంది, బయట తెలియదండి. మనం భూమి మీద ఎలా నడవాలి, ఏం చేయాలనేది సంఘంలోనే తెలుస్తుంది. హల్లెలూయా. సామెతలు 9వ అధ్యాయం చూడండి. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఏమవుతాయండి? దేవుని జ్ఞానం మనం పొందుకున్నప్పుడు జీవించే సంవత్సరములు మనం ఎలాగైతే భూమి మీద బ్రతుకుతున్నా అవి అధికములు అవుతాయి. హల్లెలూయా. ఎంతమంది ఎవరు ఆనందించట్లేదు? దేవుడి జ్ఞానం పొందుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఈ భూమి మీద ఆరోగ్యంగా బ్రతుకుతామండి. మళ్ళీ చదువుతాను చూడండి, 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములవును. ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుందండి. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుందని. మనం భూమి మీద ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా
జీవించాలని అందరికీ ఉంటుంది. ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంటుంది. అది దేవుని జ్ఞానాన్ని బట్టి మనం అనుభవిస్తాం. మరి ఏంటి దేవుని జ్ఞానం అనేది? వాక్యాలు నేర్చుకోబోతున్నామండి ఈరోజు. ఈరోజు సంఘంగా ఆయన్ని తీసుకొచ్చాడంటే అది గొప్ప కృప మనకి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని ఎలా అనుభవిస్తాం అనేది మనం దేవుడి సన్నిధిలో నేర్చుకుందాం. కీర్తనలు 92 చూడండి. కీర్తనలు 92 అధ్యాయం 14 వచనం. కీర్తనలు 92 అధ్యాయం 14 వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు మొసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఏమవుతారండి? మొసలితనమందు చిగురు పెడతారంట. లోకంలో ఒక సామెత ఉంది, ముసలితనం వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు మనిషి? మరణానికి దగ్గర అవుతాడు. కానీ దేవుని వాక్యం ఏముంది? ముసలితనమందు చిగురు పెడతాడంట మనిషి. హల్లెలూయా. దేవుడి గొప్ప జ్ఞానం ఏంటి అది? దేవుడి జ్ఞానం తెలుసుకుంటే అదేంటో మనం అనుభవించేస్తాం జీవితంలోనే. మళ్ళా చదువుతాను చూడండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇప్పుడు భూమి మీద ఎక్కువ కాలం ఇప్పుడు బతకాలంటారా అని అంటారు. అవును, అవునా? వాక్యం అంతా అదేనండి. దేవుడి జ్ఞానాన్ని బట్టి భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతాం మనం. మరి ఎందుకు ఎక్కువ కాలం బ్రతకాలి? అంత సమయం లేదు కదా అని అంటారా? యేసుప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు, భూమి మీద అంత సమయం లేదు. యేసుప్రభు త్వరగా వస్తున్నాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? త్వరగా వస్తున్నాడండి. సూచనలు కూడా అనేకం కనబడుతున్నాయి. ఈ భూమి మీద ఉన్న జీవితం ఆయన కొరకే. ఇప్పుడు ముసలితనమందు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. మనం ఎక్కువ కాలం బ్రతకడం వల్ల దేవుడి నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఎవరికి మహిమ వస్తుందండి? దేవుడి నామానికి. అంటే దేవుడి నీతిమంతుడనే సాక్ష్యం బయటికి వెళ్తుంది. యేసుప్రభు నిజమైన దేవుడనే సాక్ష్యం బయటికి వెళ్తుంది. మరి ఇది ఎలా అనుభవించగలమంటే ప్రాముఖ్యమైన జవాబు పైన ఉందండి. 13వ వచనం చూడండి. కీర్తనలు 92 అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఏం చేయాలండి? యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మనిషి ఇప్పుడు ఎక్కడ వర్ధిల్లుతాడో ఉంది వాక్యంలో? దేవుని ఆవరణంలో వర్తాడండి, సంఘంలో. ఎందుకు? సంఘంలో ఏముంది? సంఘంలో దేవుడి జ్ఞానం ఉందండి. దేవుడి జ్ఞానం పొందుకున్నప్పుడు మనం దేవుని ఆవరణంలో వర్ధిల్లుతాం. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. ఏముంది? అలా వర్ధిల్లాలంటే ఒక షరతు ఉంది. ఇది ఆజ్ఞ కాదండి, షరతు. నాటబడ్డం అంటే దేవుని ఆవరణంలో, దేవుడి సన్నిధిలో నాటబడ్డం అంటే, ఇప్పుడు చూడండి, ఒక భూమిలోని ఒక మొక్క వేసినప్పుడు ఆ మొక్కకి ఏం వేస్తామండి? ఆ మొక్కకి ఏం వేస్తామండి? భూమిలో పాత అలా ఉంచుతారు, అంతేనా? ఏం వేయరా? నీరు వేస్తాం. ఎండ తగిలే ప్లేస్లో దాన్ని పెడతాం, గాలి తగలాలని. గాలి నీరు ఉండాలి, అప్పుడు అది ఎదుగుతుంది. ఆ మొక్కను మళ్ళీ తీసి ఇంకో దగ్గర పాతారండి? ఒక దగ్గరే కదా వేస్తారు, ఒక దగ్గరే కదా నాటబడాలి. ఒక స్థలంలో నాటబడినప్పుడు అది ఎదుగుతుంది. హల్లెలూయా. ఎంత ఎదుగుతుంది అంటే చాలా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెంది ఏమవుతుంది? 12వ వచనం చూడండి. కీర్తనలు 92 అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవివేయుదురు, లెబనానోని మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. ఎవరు ఎదుగుతారండి? నీతిమంతులు. ఖర్జూర వృక్షం వలె మోవివేయుదురు అంటే, ఖర్జూర వృక్షం ఎప్పుడు వాటి వేరు లోతుగా వెళ్తాయండి, చాలా లోతుగా వెళ్తాయి వేరు. అందుకే నీతిమంతుడిని ఖర్జూర వృక్షంతో ఇక్కడ పోల్చబడింది. లెబనానోని మీద దేవదారు వృక్షం అంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశాల్లో బలంగా ఎదుగుతుందండి, బలమైన వృక్షం అది. ఈ దేవదారు వృక్షం ద్వారా ఆ చెక్కతో అనేక వస్తువులు తయారు చేస్తారు.
పాత నిబంధనలో దేవుని ఆలయానికి వాడారు ఈ దేవదారు వృక్షాన్ని. హల్లెలూయా! నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవివేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. షరతేంటి? దేవుని ఆవరణంలో ఇప్పుడు వర్ధిల్లాలి. అంటే నాటబడాలి దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ఎవరైతే నాటబడతారో ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారండి. హల్లెలూయా! మరి దేవుని మందిరంలో నాటబడ్డం అంటే ఒక సంఘంలో ఉండాలండి. హల్లెలూయా! ఒక దగ్గరే మొక్క నాటబడతది. అవునా? అలాగే ఒక సంఘంలో ఉన్నప్పుడే ఆ మనిషి అభివృద్ధి చెందుతాడు. అన్ని చోట్ల తిరిగితే అభివృద్ధి ఉండదండి. అన్ని వాక్యాలు వినేస్తే అభివృద్ధి ఉండదు. ఒకే గాలి, ఒకే నీరు ఉండాలి. హల్లెలూయా! ఏముండాలండి? ఒకే గాలి, ఒకే నీరు. ఈ భూమి మీద ఎదిగిన మొక్కలు వేరే దేశంలో ఎదగవు. ఎందుకంటే వాతావరణం మారిపోద్ది. హల్లెలూయా! ఒక్క దగ్గర ఉంటేనే ఫలం అనుభవిస్తాం. ఫలిస్తాడు మనిషి. ఎట్టి రీతిలో చూడండి. 15 వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ముసలితనమందు చిగురు పెడతారంట. ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్న సామెతేటి? ముసలితనం వస్తుంటే నువ్వింక మరణానికి దగ్గరైపోతున్నావని. కానీ దేవుని సామర్థ్యం ద్వారా మనం ఏమవుతాం? చిగురు పెడతాం. వయస్సు పెరుగుతున్న కొద్దీ చిగురిస్తామండి. ఇక్కడేంటంటే దేవుని జ్ఞానం బట్టి ఎలా జరుగుతదంటే, మనిషి యొక్క బలం ఎక్కడుంటదండి? మనిషి బలం? మనిషి బలం ఎక్కడుంటదండి? మనిషి బలం ఎక్కడుంటది ప్రాముఖ్యంగా? శరీరంలో అనుకుంటాం. కాదండి. మనిషి బలం ఆలోచన విధానంలో ఉంటది. హల్లెలూయా! ఆలోచన విధానంలో ఉంటది మనిషి బలం. ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు మనిషి చాలా అనారోగ్యానికి గురవుతాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అంటారు. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? బీపీ పెరిగిపోయిందంటారు. మనిషి బలం ఇక్కడ ఉంటదండి. ఎక్కడుంటది? దేవుడు ఇక్కడ ఉంచాడు. ఆలోచన విధానంలో. జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానం కావాలన్న వ్యక్తి దేవుని ఆవరణంలో నాటబడతాడండి ఒక దగ్గరే. అన్ని చోట్లకి తిరగడు ఆ వ్యక్తి. అన్ని చోట్లకి తిరిగితే ఫలం ఉండదు అన్ని వాక్యాలు వినేస్తే. దేవుని కృపలోనే వర్ధిల్లుతాడు మనిషి. ఎందులోనండి? దేవుని కృపలోనే. దేవుని కృపావాక్యంలో వర్ధిల్లుతాడు. ఇప్పుడు చూడండి, మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు ఒక 18, 19 వయసులో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. అవునా? ఎందుకు? బలం ఉంది కాబట్టి. శరీరంలో బలం ఉంది. ఆలోచన విధానంలో బలం ఉంది. ప్రాముఖ్యంగా మంచి యవ్వనంలో ఉన్న వ్యక్తి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. 18, 19 సంవత్సరాలు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. హల్లెలూయా! నేను వెళ్ళానులెండి ఒంటరిగా. యవ్వనంలో అంటే టీనేజ్ ఏజ్‌లో 18, 19 వయసులో ఒంటరితనం. ఆ సమయంలో ఉండాలనిపిస్తది. ఎందుకు? బలం ఉందని. ఆలోచన విధానంలో బలం, శరీరంలో బలం. ప్రాముఖ్యంగా ఆలోచన విధానంలో దృఢంగా ఉంటాం అప్పుడు. ముసలితనం వచ్చేటప్పటికి ఎవరో సహాయాన్ని కోరుకుంటాడు మనిషి. అవునా? ముసలితనం వస్తుందంటే ఇంకో తోడు కావాలి. ఎవరో పక్కన ఉండాలి. కానీ దేవుని వాక్యంలో ఏముంది? ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారంట. అంటే దేవుని వాక్యం, దేవుని జ్ఞానం ఏంటంటే, దేవుని జ్ఞానం మనం అనుభవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానంలో అభివృద్ధి చెందుతామండి. దేవుని బలాన్ని అనుభవిస్తాం. ఏం ఆలోచిస్తాం? ఏమండి? బలాన్ని అనుభవిస్తాం. దేవుని బలాన్ని. దేవుని బలాన్ని అనుభవించిన వ్యక్తి దేవుని ప్రతి ఆశీర్వాదాన్ని జీవితంలో అనుభవిస్తాడండి. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? అదే దేవుని జ్ఞానం. యెషయా 40వ అధ్యాయం తీయండి. యెషయా 40వ అధ్యాయం 27వ వచనం. యెషయా 40వ అధ్యాయం 27వ వచనం. యాకోబు, నా మార్గము
యెహోవాకు మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేలా ఎలా చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరు తొట్టిల్లుతారని ఉందండి? బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు గాని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారండి. ఇక్కడ వయసుతో సంబంధం లేదండి. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, యేసుప్రభు గురించి తెలుసుకుంటారో జీవితంలో, వారు ప్రతిదినము, ప్రతి క్షణం దేవుని సామర్థ్యాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా! ఇక్కడ వయసుతో సంబంధం లేదు. అది ఎవరైనా కావచ్చు. ఆయన గురించి ఎదురు చూస్తే చాలు. జ్ఞానంతో నింపబడతాడు. చిగురిస్తూనే ఉంటాడు ఏ వయసులో అయినా. అందుకే అక్కడ దేవుడు రాయించాడు. ముసలితనమందు చిగురిస్తాడని. హల్లెలూయా! దేవుడి గొప్ప జ్ఞానమండి ఇది. అందుకే దేవుని వాక్యంలో అనేక జీవితాలను ఉంచాడు. మన కొరకే. అనేక కథలున్నాయి కదండీ! వారి జీవిత కథలో ముగింపుని చూస్తే మనకు అర్థమవుతది. వారు దేవుడి ఆశీర్వాదాన్ని ఎంతగా అనుభవించారో. వారు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు లేపాడు. హల్లెలూయా! సరే యోబు తీయండి. యోబు 42 అధ్యాయం చూడండి. యోబు 42 అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి ఆశీర్వాదం యోబు రెండంతలు అనుభవించాడు జీవితంలో. ఎంతండి? రెండంతలు. మరలా యోబుకి పిల్లలు పుట్టారు. అప్పటికే యోబు వయసు చాలా ఎక్కువ. కానీ లోకంలో 40 దాటితే ఇంక పిల్లలు పుట్టరంటారు. అవునా? 40 దాటితే ఇంక పిల్లలు పుట్టరు. కానీ యోబు తన జీవితంలో పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. దేవుడు మరలా తనకు సామర్థ్యాన్నిచ్చి, మరలా పిల్లలకనే గొప్ప కృపనిచ్చాడు. అదే రెండంతల ఆశీర్వాదం. తన ఆస్తిని రెండంతలు ఇచ్చాడు, పిల్లలను కూడా రెండంతలు ఇచ్చారండి. దేవుడు అంత కృప కలిగిన వాడు. మనం ఆయన గురించి తెలుసుకుంటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అందుకే సంఘంలో నాటబడాలండి. ఒక దగ్గరే ఉండాలి. ఒక దగ్గరే ఉంటే ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అవునా? ఇప్పుడు మొక్క నేలలో నాటబడినప్పుడు ఎంత సమయం పడతదండి? మ్రానవ్వడానికి? చాలా సమయం పడతది. అవునా? ఈరోజేస్తే రేపు రాదు కదండీ! ఎంతమందికొచ్చింది? ఈరోజేస్తే రేపు సాయంత్రం కల్లా మోనయిందని. అవ్వదు కదండీ! సంవత్సరాల సమయం పడతది. మొక్కకే అంత సమయం పట్టింది. అవునా? అది 2, 3 సంవత్సరాలు పట్టొచ్చు. మొక్కకే సమయం. కానీ దేవుని సన్నిధిలో మనం నాటబడి ఉన్నప్పుడు త్వరగా అభివృద్ధి చెందుతామండి. వర్ధిల్లుతాం. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే అనుభవిస్తారండి. ఖచ్చితంగా అనుభవిస్తారు. అందుకే ఒక్క సంఘంలో ఉండి, ఒక నీరు, ఒక గాలిలో మనం ఎళ్ళినప్పుడు అనుభవిస్తాం. హల్లెలూయా! అన్ని గాలులు వస్తే ఏమవుతదండి మొక్క? అన్ని గాలులొస్తే ఏమవుతాయి? మొక్క ఇరిగిపోవచ్చు, కాలిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొక్క నిలబడదు అన్ని గాలులొస్తే. ఒక గాలే రావాలి. హల్లెలూయా! దేవుని వాక్యం మనం ఒక స్థలంలో, ఒక దగ్గరుండి నేర్చుకుంటే అభివృద్ధి చెందుతామండి. ప్రాముఖ్యంగా కృపావాక్యం. కృపావాక్యం గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో, కృపావాక్యం అంటే యేసుప్రభు అండి. యేసుప్రభు గురించి మనం ఎంతగా మన జీవితంలో తెలుసుకుంటామో, మనం అభివృద్ధి చెందుతాం. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతామండి. అది మన సామర్థ్యం కాదు. ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంటది. హల్లెలూయా! సరే. దానికి ఒక ప్రక్రియ ఉందండి. ఏముంది? ఇక్కడ షరతేటి? మొదటి షరతు సంఘంలో ఉండాలి. ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలండి. ప్రక్రియను కూడా ఉంచాడు సంఘంలో. అది కూడా తెలుసుకోవాలి. అందులో కూడా నాటబడాలి. హల్లెలూయా!
సరే, ఇప్పుడు యోబు దగ్గరికి, యోబు ఇంత ఆశీర్వాదం పొందకముందు యోబు దగ్గరికి నలుగురు స్నేహితులు వస్తారు. ఎవరండి? నలుగురు స్నేహితులు వస్తారు. నలుగురు స్నేహితుల్లోని ముగ్గురు స్నేహితులు ఏం మాట్లాడతారంటే, యోబు నువ్వేదో తప్పు చేసావు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చిందని. అవునా? ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఖండించేవారు ఎక్కువ, ఆదరించేవారు కన్నా. అవునా? భూమి మీద ఒక తప్పు చేస్తే ఖండిస్తూనే ఉంటారు. అలాగే యోబు దగ్గరికి నలుగురు స్నేహితులు వచ్చారు. కానీ ముగ్గురు స్నేహితులు యోబుని నువ్వేదో దోషం చేసావు, నువ్వేదో తప్పు చేసావు అన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవుని కృపణ గురించి వర్ణించాడండి. హల్లెలూయా! దేవుని కృపణ గురించి వర్ణించినప్పుడు ఈ అద్భుతం కనబడింది యోబు జీవితంలో. సరే చూడండి, యోబు 32వ అధ్యాయం చూడండి. యోబు 32వ అధ్యాయం మొదటి నుంచి. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడగు బర్కియేలు కుమారునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించెను. ఇప్పుడు ఎలీహు ఏమంటున్నాడండి? యోబు దేవుడి కంటే తానే నీతిమంతుడైనట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు? యోబు. మాట్లాడినప్పుడు ఎవరు గద్దించారు? ఎలీహు గద్దించాడండి. 3వ వచనం. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. ఇద్దరిని గద్దించాడండి ఎలీహు వచ్చి. ఎలీహు ఎవరు అనుకున్నారు? ఒక యవనస్తుడు. వీళ్ళు ముగ్గురు బాగా వయసు ముదిరిన వాళ్ళు. హల్లెలూయా! దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి. పెద్దవాళ్ళ మాట వినకపోతే చిన్నపిల్లలే లేపుతాడు దేవుడు. హల్లెలూయా! ఇక్కడ చూడండి 4వ వచనం. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి ఉండెను. వీళ్ళు చూసారా? ఎలీహు కన్నా ఎవరు వయసు గలవారండి? వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడమని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యకపోవటం చూసినప్పుడు అతని కోపం రేగెను. ఈ సందర్భం ఇక్కడ మీకు అర్థమవుతుందండి. అందుకే మీరు యోబు గురించి చదవండి. చదివితే దేవుడు తన జీవితంలో ఎలా పనిచేస్తాడో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలీహు మాట్లాడుతున్నాడు. ఎవరితోని? యోబుతో మాట్లాడతాడండి. చూడండి సందర్భం అది. 33వ అధ్యాయం మొదటి వచనం. యోబు దయచేసి నా వాదం ఆలకించుము, నా మాటలని చెవిని పెట్టుము. ఇదిగో నేను మాట్లాడనారంభించితిని, నా నోట నా నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయం యథార్థతను తెలుపుచున్నవి. యోబుతో చెప్తున్నాడండి ఎలీహు, నా మాటలు వినని. నా నోట నా నాలుక ఆడుచున్నదంట. ఎలీహు నాలుక ఎందుకు ఆడుతుందో మన వాక్యంలో చూద్దాం. 33వ అధ్యాయం 23వ వచనం చూడండి. 33వ అధ్యాయం 23వ వచనం. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. ఇప్పుడు ఈ ఎలీహు మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే యేసుప్రభు గురించి అండి. హల్లెలూయా! పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి అండి? పాప క్షమాపణ గురించి. ఎందుకంటే ఈ భూమి మీద ఒక మనిషిని రక్షించడం ఎవరి వల్ల అవుతుంది? యేసుప్రభు వల్లే. ఒక మనిషి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా మార్చగలవాడు ఎవరు? యేసుప్రభు. దాని గురించి మాట్లాడుతున్నారండి. నాలుక ఆడుతుందంట ఎవరికి? ఎలీహుకి. అందుకే ప్రతిరోజు పలకాలండి. ఎవరి గురించి పలకాలి? యేసు ప్రభువు గురించి పలికితే ఏం జరుగుతుందో ఇప్పుడు వాక్యంలో చూడండి. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇదే ప్రక్రియ. ఇప్పుడు ఎలీహు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబుతో యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడండి. మరలా చదువుతాను చూడండి 23వ వచనం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ఇప్పుడు మధ్యవర్తిగా ఎవరు వచ్చారండి భూమి మీదకి? యేసుప్రభు ఎవరండి? దేవుని కుమారుడండి. ఈ భూమి మీదకి మనుషులందరినీ రక్షించడానికి దేవదూత దిగిరాలేదండి. ఎవరు వచ్చారు? యేసుప్రభు. ఆయనే మధ్యవర్తి. 1 తిమోతి
రెండో అధ్యాయం చూడండి. 1 తిమోతి 2 అధ్యాయం 5 వచనం. మొదటి తిమోతి 2 అధ్యాయం 5 వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఎవరండి ఆ మధ్యవర్తి? యేసు ప్రభు. ఇప్పుడు ఏలీహు యోబుతోని ఏం మాట్లాడుతున్నాడు? మధ్యవర్తి మనుషులను రక్షిస్తాడు, మధ్యవర్తే అనారోగ్య స్థితి నుంచి విడిపిస్తాడని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? యేసు ప్రభు గురించి అండి. ఎలీహు మాట్లాడుతున్నాడు. ఎలీహు ఎవరు? ఒక యవనస్తుడు. ఎలీహు ఎవరండి? ఒక యవనస్తుడు. సరే, తర్వాత ఏం జరిగిందో చూడండి. యోబుకి రండి. మరలా అక్కడికే వచ్చేయండి. యోబు 33 అధ్యాయం 23 వచనం. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయటకు వేలాది దూతలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఎండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుడ మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. ఇప్పుడు మనల్ని రక్షించింది ఎవరండి? యేసుప్రభు. ఆయన మనల్ని విడిపించి మనల్ని రక్షించి నీతిమంతులుగా తీర్చాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యోబుకి ఎలీహు ప్రకటించాడో వెంటనే దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం మాట్లాడతాడో చూడండి. 38 చూడండి. 38 అధ్యాయం, క్షమించండి, 38 అధ్యాయం. యోబు 38 అధ్యాయం మొదటి నుంచి చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుండివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరు? యోబుతోని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు భూమి పునాదులు వేసింది ఎవరో నీకు తెలుసా అని. భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మనం అందరం ఎక్కడ ఉన్నామండి భూమి పునాదులు వేసినప్పుడు? హల్లెలూయా. మనం ఎవరు లేం కదండి. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు మాట్లాడే ముందు మొదట ఒక వ్యక్తిని పంపిస్తాడండి. హల్లెలూయా. అదే ప్రక్రియ. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు మాట్లాడే ముందు దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు ఎదురుగా. యోబు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. 3 స్నేహితులు నిందించారు. కానీ ఒక యవనస్తుడు దేవుని నీతి గురించి మాట్లాడతాడండి. ఎవరి గురించి? యేసుప్రభు గురించి మాట్లాడతాడండి. ఎప్పుడైతే యేసుప్రభు గురించి పలికాడో దేవుడు పనిచేశాడండి. అంతే. హల్లెలూయా. మన జీవితంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతున్నామంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? యేసుప్రభు గురించి మీరు పలికినప్పుడు దేవుడు పనిచేస్తాడండి. అంతే. హల్లెలూయా. అదే జ్ఞానం. ఈ గొప్ప జ్ఞానం దేవుడు సంఘంలోని విడుదల చేస్తూనే ఉన్నాడండి. ఈ జ్ఞానం అంతా మనం ఎలా పొందుకోగలం? ఇప్పుడు ఎలా పొందుకోగలమండి? ఈ జ్ఞానాన్ని ఇప్పుడు ఎలా పొందుకోగలమండి? దేవుడు నిర్ణయించిన మనకు నిర్ణయించిన సంఘంలో నాటబడి స్థిరపడి మనం అందులో కొనసాగినప్పుడు దేవుని అభిషేకంతో దేవుడి జ్ఞానంతో నడిపించబడతామండి భూమి మీద. దేవుని సామర్థ్యాన్ని అనుభవిస్తాం. సంఘంలోని దేవుడు పనిచేస్తుంటాడండి. సంఘంలోనే దేవుడు పనిచేస్తుంటాడు. ఇప్పుడు యోబు దగ్గర దేవుడు ఒక మనిషిని వాడాడు. ఎవరు? ఎలీహుని వాడాడండి. ఒక యవనస్తుడిని దేవుడు వాడుకున్నాడు. ఆ యవనస్తుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు గురించి మాట్లాడాడండి. యేసు ప్రభు గురించి ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడు సుడిగాలిలోంచి మాట్లాడాడు. ఎవరికి? యోబుతోనే. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో యోబుకి అర్థమైంది తను ఏ స్థితికి ఉన్నాడో. దేవుడు మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుందండి మనం ఏ స్థితిలోనే ఉన్నామో. దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడినప్పుడు మనల్ని సరిదిద్దుతాడండి. ఏం చేస్తాడు? దేవుడు సరిదిద్దుతాడు. దేవుడి జ్ఞానం మనకు తెలియనప్పుడు మనిషి తన సామర్థ్యాన్ని మాట్లాడతాడు. నేను అన్నీ చేయగలను, నేను ఏమైనా భూమి మీద చేయగలనని.
మనిషి తన సామర్థ్యాన్ని బట్టి ఈ భూమి మీద ఏం చేయలేడండి. దేవుడు మన కొరకు అన్నీ చేసి పెట్టేశాడు ఆయన. మనం అనుభవించడమే. హల్లెలూయా! సరే, ఇప్పుడు యోబు ఏం మాట్లాడుతాడో చూద్దాం, చూడండి. యోబు 42వ అధ్యాయం. యోబు 42వ అధ్యాయం 4వ వచనం. యోబు మాట్లాడుతున్నాడండి. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఎప్పుడైతే ఈ మాట పలికాడో యోబు తన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించాడండి. హల్లెలూయా! యోబు ఏం విన్నాడు వినికిడి చేత? ఏం విన్నాడండి? యేసుప్రభు గురించి విన్నాడండి. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటుంటామో వాక్యంలో యేసుప్రభుని చూస్తామండి. ఎప్పుడైతే యేసుప్రభుని మనం చూస్తామో చూసిన వెంటనే మనం నమ్మి పలుకుతామండి. హల్లెలూయా! ఏం చేస్తాం? మాట వస్తుంది బయటికి. వాక్యంలో ఎవరిని చూడాలి? ఎప్పుడు? యేసుప్రభుని చూడాలి. వాక్యంలో యేసుప్రభుని చూడకపోతే దేవుని కార్యాలు ఎప్పటికీ అర్థమవ్వవు. ఇప్పుడే కాదండి, ఎప్పటికీ అర్థమవ్వవు. వాక్యంలో యేసుప్రభుని చూడాలి. ఎవరిని చూడాలి? యేసుప్రభుని మాత్రమే చూడాలండి. అదే దేవుడిచ్చిన గొప్ప కృప. యేసుప్రభుని మనం ఎంతగా చూస్తామో వాక్యంలో దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు యోబు జీవితంలో ఎలా పనిచేశాడు? దేవుడు ఎలా పనిచేశాడండి? యోబు జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు? ఇప్పుడు మొదట ఒక వ్యక్తిని పంపాడండి. ఎవరు? ఎలీహు అండి. ఎవరు? ఎలీహు పంపించి దేవుడు మాట్లాడాడు. ఎలీహు ఎవరి గురించి మాట్లాడాడు? యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడు పనిచేస్తాడండి. ఎందుకంటే తండ్రి అని దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు? కుమారుని అందే. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానండి. మనం యేసుప్రభుని మహింపరుస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు పనిచేస్తాడండి. హల్లెలూయా! ఇంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడండి. ఇప్పుడు యోబు ఏం పలికాడు? వినికిడి చేత నిన్ను గూర్చి వార్తన నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇదేనండి దేవుడిచ్చిన గొప్ప కృప. మనం దేవుని వాక్యం విని నమ్మి పలికినప్పుడు మనం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు యోబు ఎన్ని తరాలు చూసాడో చూద్దాం, చూడండి. 42వ అధ్యాయం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ఎన్ని తరాలు చూశాడండి? 4 తరాలు చూశాడు. హల్లెలూయా! 4 తరాలు కాదండి, 5 తరాలు. మొదటి తరం వెళ్ళిపోయింది. అవునా? మొదటి తరం ఎప్పుడైతే చనిపోయారో 4 తరాలు చూసే కృపనిచ్చాడు దేవుడు యోబుకి. హల్లెలూయా! ఎన్ని సంవత్సరాలు బతికాడు? 140 సంవత్సరాలు బ్రతికాడండి భూమి మీద. దేవుడి సామర్థ్యం అండి. దేవుడి సామర్థ్యంతో మనం ఈ భూమి మీదకి ముందుకెళ్ళగలం. దేవుడి జ్ఞానంతో ముందుకెళ్ళగలం. ఇప్పుడు దేవుడి జ్ఞానం ఎక్కడ విప్పబడుతుంటుంది? సంఘంలో అండి. మనం సంఘంలో ఎప్పుడైతే నాటబడతామో, ఒక చోటే నాటబడతామో దేవుడి జ్ఞానంతో నింపబడతాం. అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉంటామండి. దేవుడు యోబుని అంతగా ఆశీర్వదించడానికి కారణం నమ్మి పలికాడండి, అంతే. ఎవరి గురించి విన్నాడు యోబు? యేసుప్రభు గురించి విన్నాడండి. ఎవరి ద్వారా దేవుడు ప్రకటించాడు? ఎలీహు ద్వారా ప్రకటించాడండి. దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు భూమి మీద. ఎప్పుడైతే ఎలీహు మాట్లాడాడో, ఎలీహు మాట్లాడిన వెంటనే దేవుడు మాట్లాడాడండి. ముందు దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు. ఆ మనిషి ద్వారా దేవుడు పనిచేసి వెంటనే మనిషి తర్వాత దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా! దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. ఈరోజు దేవుడు ఎంత కృపనిచ్చాడంటే మనిషి ఊహ కూడా అందదండి. హల్లెలూయా! చూడండి, ఎఫ్‌సి 3వ అధ్యాయం. ఎఫ్‌సి 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఎవరికండి? మరలా చదువుతాను, చూడండి. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. ఇప్పుడు
మన జీవితంలో ఊహించలేం ఇంత అద్భుతం జరుగుతదని. దేవుడు చేస్తాడండి. ఏ మనిషి భూమి మీద ఊహించలేడు. దేవుడు అలా చేస్తాడు అద్భుతాలు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటామో, మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! ఇదెలా జరుగుతది? ఎప్పుడు జరుగుతదని మనం ఆలోచించడానికి లేదండి. వాక్యం వింటున్నప్పుడు మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాం. యోబు అనుభవించాడా లేదండి? యోబు ఎవరి గురించి విన్నాడు? యేసు ప్రభు గురించి విన్నాడు. ఎన్ని తరాలు బ్రతికాడు? 145 సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద. హల్లెలూయా! దేవుడు అంతగా మనిషిని ప్రేమిస్తాడండి. ఇంకా ఎవరికైనా ప్రశ్న ఉందా దేవుడు ఎలా పనిచేస్తాడని? సరే చూపిస్తానులెండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారండి? మనుషులకి ఈ భూమి మీద మనిషి ఏం చేయలేడు. నేను చేయలేకపోతున్నాను, నేను ఎళ్ళలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఎవరికి సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యమేనండి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసు ప్రభువే చెప్తున్నారండి. దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం చేయగలమండి భూమి మీద. హల్లెలూయా! యోబు దేవుని సామర్థ్యాన్ని బట్టి అంత గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాడు. మరిప్పుడు దేవుని గొప్ప జ్ఞానము, దేవుని సామర్థ్యం ఎక్కడ ప్రవహిస్తదండి? ఎక్కడండి? సంఘంలో. అందరూ చెప్పాలి. సంఘంలో అండి. ఒక చోట నాటబడినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప కృపను సంఘం ద్వారా విడుదల చేస్తున్నాడు. సరే ఎఫ్‌సి 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగున ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికినీ తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎందుకు మరలా చదివించానంటే అండి, ఇది గొప్ప మర్మం అండి సంఘం. సంఘం అనేది గొప్ప మర్మం. ఈ సంఘం గురించి, ఈ సంఘంలో ప్రతి వ్యక్తి అనుభవించాలనే ఆయన దిగొచ్చారండి. ఎవరు దిగొచ్చారు భూమి మీదకి? యేసుప్రభు అండి. సరే చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించు, సంఘమున ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో ఎవరు పడ్డారండి? క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాము. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఇప్పుడు ఈ సంఘం అనేది మర్మం అండి. ఈ సంఘము గురించి ఎవరు శ్రమ పడ్డారండి? భూమి మీదకి ఎవరు దిగి వచ్చారు? యేసుప్రభు అని ఉందండి. చూసారా? క్రీస్తు పడిన పాటలలో ఇప్పుడు సంఘం అంటే ఆయన శరీరం అండి. సంఘం ఎవరు? ఆయన శరీరం. సంఘాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. మాటలో చూద్దాం. అపోస్తుల కార్యం సంఘం ఎంత ప్రాముఖ్యమో, సంఘం ఎంత విలువైందో ఆయన మాటలో చూద్దాం చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇదెవరంటే పౌలండి.
సౌలుని మొట్టమొదటిగా దేవుడు దర్శించినప్పుడు మాట్లాడతాడు. సౌలు ఏం చేశాడు సంఘాన్ని? సౌలు సంఘాన్ని ఏం చేశాడండి? చెప్పండి, మాట్లాడండి. సౌలు ఎవరు? సౌలు అంటే పౌలేనండి. సౌలుని పౌలుగా మారుస్తాడు దేవుడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడండి. సంఘాన్ని హింసించాడంటే ఎవరిని హింసించినట్టు? అదే చూద్దురు చూడు 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరా స్వరం? యేసుప్రభు అండి. వాక్యంలో నుంచి ఒక స్వరం వస్తదండి, మనకు వినబడుతుంటది. ఎవరిదా స్వరం? యేసుప్రభు మాట్లాడుతుంటారండి మనతోని. ఇప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభు సౌలుతో మాట్లాడుతున్నాడండి, పౌలుతో. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసిస్తే ఇప్పుడు ఎవరిని హింసించినట్టు? యేసుప్రభు అండి. సంఘం అంటే ఎవరు ఇప్పుడు? యేసుప్రభే. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నాం కాబట్టి మనం వర్ధిల్లుతూనే ఉంటాం. హల్లెలూయా. ఎవరిదా సామర్థ్యం? సంఘానికి శిరస్సు ఎవరు? సంఘంలో అవయవాలు ఎవరు? ఆ అవయవాల్లో ఆయనదే ప్రవహిస్తుందండి. హల్లెలూయా. సంఘంలో మనం ఉన్నప్పుడు మనం ఆయన అభిషేకాన్ని, ఆయన సామర్థ్యాన్ని అనుభవిస్తూనే ఉంటాం ఈ భూమి మీద. ఏమనుంది చివరిలో? 92కి రండి. కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారంట. ఎవరు? ముసలితనమందు. సంఘంలో ఎప్పుడైతే మనం నాటబడుతుంటామో ఒక దగ్గరేనండి. నాటబడి మనం ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో ఆయన సామర్థ్యం మనలో ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటాం మనం? పచ్చగా ఉంటామండి ఎప్పుడు. ఎలాగా? దేవుని సామర్థ్యం ప్రవహిస్తున్నప్పుడు దేవుడిచ్చిన గొప్ప కృపను, ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. ఈ గొప్ప సామర్థ్యం, గొప్ప జ్ఞానం ఎక్కడ ప్రవహిస్తుంటుంది? సంఘంలో అండి. ఎక్కడ? సంఘంలో. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు అండి. హల్లెలూయా. దేవుడు ఇంత కృపను సంఘానికి ఇచ్చాడు. ఇదే గొప్ప మర్మం. మనం సంఘంలో ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ప్రతి ఆదివారం, అలాగే ప్రతి రోజు మనం ఆయన గురించి వాక్యంలో తెలుసుకుంటున్నప్పుడు ఆయన సామర్థ్యం మనలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఇంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? దేవుడు ఇంత కృపను మన అందరికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ప్రతిదినము ప్రతి క్షణం మనం ఆశీర్దిస్తూనే ఉంటాడండి. ఆయన గురించి, యేసుప్రభు గురించి మనం ఎంతగా తెలుసుకుంటుంటామో మనం గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో, దేవుని ఆశీర్వాదాలు, దేవుడు ఆరోగ్యాన్ని, సమస్తాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. నీవే నా దేవుడను ఆరాధింతు, నీవే నా రాజువు కీర్తించెదను. నీవే నా దేవుడను ఆరాధింతు, నీవే నా రాజువు కీర్తించెదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవం నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. నీవే, నీవే,
ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, మనం ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ ప్రతిక్షణ అనుభవించాలని, మనం చిగురిస్తూ పచ్చగా ఉండాలని మన కొరకు ఆయన శరీరంలో నలిగిపోయాడు ఆయన. మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం బలవంతులుగా ఉండాలని ఆయన శరీరంలో నలిగిపోయాడు ఆయన. ఈ దినము ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు, ఆయన సామర్థ్యాన్ని మనకిచ్చాడు ఆయన. అంత కృపను మన అందరికీ ఇచ్చాడు ఆయన. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగిన అని నమ్మి పలికి ఈ రొట్టెని తీసుకో. ఈ పాత్రలోని ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటిని చిందించాడు, ఎంతగానో చిందించాడు. ఆయన రక్తం అంతటిని చిందించి ఆయన రక్తంతో మనల్ని కలిగి నీతిమంతులుగా తెచ్చాడు. మనం ప్రతిదినము ప్రతి క్షణం యేసుక్రీస్తునందు దేవుని నీతి అని నమ్మాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ సమయంలో కూడా క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ఈ పాత్రలో తీసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మీ గొప్ప జ్ఞానాన్ని, గొప్ప కృపను అనుభవించిన విధానం బట్టి వందనాలు దేవా. మీకు ఏమయ్యా, మీరంతగా మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి వందనాలు దేవా. మీ గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప జ్ఞానాన్ని మీ వాక్యం ద్వారా మాకు బోధించిన విధానం బట్టి వందనాలు దేవా. యోబు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాడు ఆయన దేవా. మీ గురించి ఎప్పుడైతే విన్నాడు పలికాడయ్యా, వినికిడి చేత నిన్ను గురించి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచున్నానని నమ్మి పలికాడయ్యా. ఎప్పుడైతే పలికాడో తన జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించాడయ్యా. అంత కృపను మీరు యోబుకి ఇచ్చిన విధానం బట్టి అలాగే ఆ ఆశీర్వాదాన్ని మా అందరికీ ఇచ్చావయ్యా, మీకు వందనాలు. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు సంఘం ద్వారా మాకు బోధిస్తున్న విధానం బట్టి వందనాలు. ఆ గొప్ప జ్ఞానాన్ని దేవా సంఘంలో మీరు మాకు బోధిస్తున్న విధానం బట్టి వందనాలు, మీకు వందనాలు దేవా. మీరే మమ్మల్ని నడిపించుకోమని, ఇంకా మీ వాక్యంలో గొప్ప పరమాన్ని, జ్ఞానాన్ని మాకు బోధింపచేసి మిమ్మల్ని అందరినీ నడిపించుకోమని వేడుకుంటున్నాను దేవా. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో మీ కృపను, మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీ శక్తితో, మీ సామర్థ్యంతో భూమిని వారిని నడిపించుకోమని, అంచెలంచెలుగా వారిని వెదిగింపజేసుకుంటే, ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఇప్పుడే యేసు నామములో వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు ముట్టిన కృపను దేవా, మీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించుకోమని దేవా, ఇంకా మీ కృపావాక్యాన్ని మాకు బోధించి నడిపించుకోమని, మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్.